10 అంటే 10 రీజన్స్ ఎందుకు మీరు పంచ్ ప్రిఫర్ చేయాలనేది. ఈ 10 రీజన్స్ కనుక మీరు విన్నట్టయితే మీరు కూడా ఇప్పటికిప్పుడు పంచ్ అయితే తీసుకోవడం గ్యారంటీ. బై ద వే అన్ని కూడా పాజిటివ్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో నెగటివ్స్ కవర్ చేస్తాను, ఒకవేళ మీకు కావాలి అంటేనే. ఎందుకంటే చాలా మంది కమెంట్ పెడతారు ఒకవేళ నెగిటివ్ కనుక నేను చెప్పినట్టయితే. సో ఎందుకు తీసుకోవద్దు అనేది నెక్స్ట్ వీడియోలో నెగటివ్స్ మాత్రమే చెప్తాను. ఒకవేళ మీకు ఇష్టం అయితేనే మీరు కింద కమెంట్స్ చేయండి. కాకపోతే ఈ రోజు ఎందుకు తీసుకోవాలి, రైట్ నౌ పంచ్ అనేది ఎందుకు ప్రిఫర్ చేయాలనేది ఈ టాప్ 10 రీజన్స్ విన్నట్టయితే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. బై ద వే ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, జూన్ యొక్క కార్స్ అంటే టాప్ సెల్లింగ్ కార్స్ యొక్క లిస్ట్ అనేది ఆల్మోస్ట్ 20,000 ప్లస్ తో ఫస్ట్ పొజిషన్ లో ఉంది టాటా పంచ్. అండ్ సెకండ్ పొజిషన్ లో కూడా టాటాకి సంబంధించిన వెహికలే నెక్సాన్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఇవాళ మన వీడియో టాప్ 10 రీజన్స్ పంచ్ ను ప్రిఫర్ చేయాలని. ఫస్ట్ రీజన్ సేఫ్టీ. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వచ్చేసింది పంచ్. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఎప్పటి నుంచో 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ తో పంచ్ అయితే ఉంది. అండ్ రీసెంట్ గా ఫేస్ టెస్ట్ లాంచ్ అయిన తర్వాత కూడా వీళ్ళు యూనిక్ గా క్రాష్ టెస్ట్ అయితే చేయించినారు. అది కూడా వీళ్ళకి సంబంధించిన ట్రక్ తోనే దీన్ని గుర్తించి యూనిక్ అంటే డిఫరెంట్ వేలో దీని యొక్క టెస్ట్ అయితే చేసినారు. 5 స్టార్ స్కోర్ చేయడమే కాదు, ప్యాసింజర్స్ కి అంటే ఇన్సైడ్ లో ఉన్న ప్యాసింజర్స్ కి ఎటువంటి ఇబ్బంది కాలేదన్నమాట. స్ట్రాంగ్ గా ఉంది బండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపాక్ట్ అనేది ఇంకా అసలు ఏ మాత్రం కూడా ఇన్సైడ్ ఎఫెక్ట్ కాలేదు. సో దట్ మళ్ళీ ప్రూవ్ అయింది. ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత కూడా టాటా పంచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది అప్ టు ద మార్క్. సో దట్ 5 స్టార్ అయితే స్కోర్ చేసింది. సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ఫీచర్స్. అంతకు ముందు ఓల్డ్ పంచ్ తో పోలిస్తే ఇప్పుడు యాడ్ అయిన ఫీచర్స్ మనం చూసుకుంటే 360 డిగ్రీ కెమెరానే కావచ్చు, ఆటో డిమింగ్ IRVM కావచ్చు, అండ్ మనకి ఎక్స్ట్రా స్పీకర్ సెటప్ కావచ్చు, అండ్ ఆటోమేటిక్ ప్లస్ మనకి CNG ఆప్షన్ లభించడం కావచ్చు. ఇవన్నీ కూడా బిఫోర్ అంటే ఓల్డ్ పంచ్ లో రాకపోతుండే ఇప్పుడు మంచి మ్యాసివ్ ఫీచర్స్ తో అయితే ఈ కొత్త పంచ్ అయితే వచ్చేసింది. ఇది పక్కన పెట్టేస్తే ఓల్డ్ ప్లస్ న్యూ ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి కామన్ ఫీచర్స్ కూడా మనం చూసుకుంటే హైలైటెడ్ ఫీచర్స్ మాత్రమే చెప్తున్నాను. సన్ రూఫే కావచ్చు, అండ్ అంతేకాకుండా మనకి పుష్ స్టార్ట్ బటనే కావచ్చు, కీలెస్ ఎంట్రీ కావచ్చు, అండ్ మనకి ఇవి ఇప్పుడు కూడా వస్తాయి అనమాట. అండ్ ఇవి మనం కంపేర్ చేసుకుంటే ఫీచర్స్ పరంగా టాటా పంచ్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది మన సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ మనం చూసుకుంటే డిజైన్ అనమాట. సో పాత పంచ్ తో కంపేర్ చేస్తే కొత్త ఫేస్ సెట్ చూడండి. ఫ్రంట్ మీరు చూసినట్టయితే సేమ్ మనకి నెక్సాన్ లాగానే ఉంటుంది. ఆ వర్టికల్ మనకి హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, DRS పొజిషన్ కూడా సేమ్ మనకి నెక్సాన్ ఎక్కడైతే పొజిషన్ ఉందో అక్కడనే ఇవి కూడా పొజిషన్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి మధ్యలో టాటా యొక్క లోగో కంప్లీట్ గా మీరు ఫ్రంట్ పక్కన పెట్టి చూస్తే మీకు సేమ్ నెక్సాన్ లాగానే మనకి ఈ పంచ్ తో ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి రియర్ కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్స్ ఇవ్వడం వల్ల మనకి ఇంకొంచెం దీని లుక్ కానీ ఆ ఓవరాల్ గా మనకి SUV స్టాండ్స్ చూడండి. మినీ కాంపాక్ట్ SUV కావాలంటే ఖచ్చితంగా పంచ్ ప్రిఫర్ చేయాలని మనకి ఇండైరెక్ట్ గా అనిపిస్తుంది. సో దట్ ఈ డిజైన్ లాంగ్వేజ్ కూడా కొత్త ఫేస్ సెట్ వచ్చినప్పటి నుంచి ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఉంది యాజ్ కంపేర్ టు ఓల్డ్. బై ద వే మీ ఒపీనియన్ ఏందనేది కింద మీరు కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఫోర్త్ రీజన్ వచ్చేసి మనకి స్పేస్. సో స్పేస్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంది. అంటే అప్ టు ద మార్క్ అని చెప్పట్లేదు, అబౌవ్ యావరేజ్ ఉందని చెప్పొచ్చు. ఈవెన్ 3 అడల్ట్స్ అంటే మరి కొంచెం మామూలుగా ఉంటే మనకి 3 అడల్ట్స్ కూడా రియర్ లో చాలా ఈజీగా ఆరాంగా మనం డ్రైవ్ అయితే చేసుకోవచ్చు, ఈవెన్ హైవే కి సంబంధించి కూడా. సో స్పేస్ మేనేజ్మెంట్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. ఈవెన్ ఫ్రంట్ కి సంబంధించి తీసుకోండి, ఈవెన్ రియర్ కి సంబంధించి కూడా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఫీచర్స్ కూడా ఫేస్ లో ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఇంకొంచెం మనకి ఆ స్పేస్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ పరంగా చాలా బాగా మనకి ఆ ఫీల్ అయితే వస్తుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నైతే ఇంటీరియర్స్ పరంగా మనం చూసుకున్నైతే. అండ్ ఫిఫ్త్ రీజన్ ఇంటీరియర్స్. సో ఇంతకుముందు చెప్పినా కదా, ఫీచర్స్ ఎక్కువ ఇవ్వడమే మనం పక్కన పెట్టేస్తే సేమ్ మనకి హ్యారియర్ లేకపోతే సఫారీ లాగా మనకి స్టీరింగ్ వస్తుంది విత్ ఇల్యూమినేటెడ్ లోగా. అంతకుముందు ఓల్డ్ పంచ్ లో నార్మల్ మనకి స్టీరింగ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సఫారీ యొక్క హ్యారియర్ యొక్క స్టీరింగ్ ఫీల్ అయితే మనం పంచ్ లోనే పొందొచ్చు. సేమ్ మనకి నెక్సాన్ లాగానే ఉండే 10.25 ఇంచ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా మనం ఇప్పుడు ఇందులో నోటీస్ చేయొచ్చు కొత్త ఫేస్ లిఫ్ట్ కి సంబంధించి. అండ్ ఇంకొకటి AC కూడా కంప్లీట్ గా చేంజ్ చేసి ఇప్పుడు సేమ్ నెక్సాన్ లాగానే మనకి కంప్లీట్ గా టచ్ ప్యానల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కొంతమందికి డ్రాబ్యాక్ ఉండొచ్చు, అక్కడ మనకి అంటే అది వేలి అది అంతా కూడా మనకి అక్కడ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మనకి ఏదైతే ప్రెస్ చేసేటప్పుడు అక్కడ అంతా కూడా మదకలు పడతాయి అనేది అది పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా అప్గ్రేడ్ అయితే అయింది. నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఫీచర్స్ పరంగా. సో AC ప్యానల్ మనకి కంప్లీట్ గా టచ్ ఇవ్వడం. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే సెమీ డిజిటల్ క్లస్టర్. సో ఇవన్నీ కూడా ఇంటీస్ యొక్క కంప్లీట్ గా ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా చేంజ్ అవుతుంది, మనకి కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. సిక్స్త్ సీటింగ్ పొజిషన్.
ఎప్పుడు మీరు పంచ్లో కూర్చున్నా గానీ ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కంటే కూడా మీకు ఆ కమాండ్ అనేది ఉంటుంది చూడండి. హైవేలోనే వెళ్ళొచ్చు, లేకపోతే సిటీ డ్రైవ్ లో ఎస్పెషల్లీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మనం చూసుకుంటే దీని యొక్క బానెట్ అనేది మీకు క్లియర్ గా విజిబుల్ ఉంటుంది అనమాట. ఈవెన్ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనం సీట్ హైట్ అడ్జస్టబుల్ కనుక ప్రిఫర్ చేసినట్టయితే అక్కడ కూడా మనకి చాలా వరకు క్లియర్ విజిబుల్ అయితే ఉంటుంది. సో దట్ ఇక్కడనే మనకి మేజర్ గా కొంచెం టచ్ అవ్వడం కానీ వేరే వెహికల్స్ కి సంబంధించి ఆ మంచి పొజిషన్ ఉండడం వల్ల మనకి కొంచెం కంట్రోల్ వస్తుంది, మనకి కమాండ్ వస్తుంది స్టీరింగ్ పైన అండ్ ఓవరాల్ మనం వెహికల్ పైన, ఎస్పెషల్లీ హైవేస్ పైన కానీ సిటీ డ్రైవ్స్ కి కానీ ఇది ఒకటి మంచిదని చెప్తాను. ఈవెన్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఓవరాల్ మనకు ఒక కంట్రోల్ అయితే వస్తుంది అనమాట, కమాండ్ అయితే వస్తుంది ఓవరాల్ గా మనకి చూసుకున్నట్టయితే ఆ వెహికల్ పైన. సెవెంత్ మనం చూసుకున్నట్టయితే రీజన్ టర్బో. సో టర్బో మనం చూసుకున్నట్టయితే సేమ్ మనకి నెక్సాన్ లాగా ఏదైతే టర్బో 1.2 లీటర్ ఉందో 118 bhp పవర్ తో పాటు మనకి 170 న్యూటన్ మీటర్ టార్క్ మనం పంచ్ లోనే చూడొచ్చు. సేమ్ ఆ నెక్సాన్ యొక్క టర్బో పవర్ ఫీల్ 1.2 లీటర్ ఇంజన్ కి సంబంధించి. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ. ఈ కాస్ట్ అనేది మనం పక్కన పెట్టేస్తే నార్మల్ ఇంజన్ కూడా మనం ఇందులో చూడొచ్చు. 1.2 లీటర్ మనకి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్. ఇక్కడ మనం చూసుకున్నైతే 87 bhp పవర్ తో అయితే వస్తుంది వితౌట్ టర్బో. సో ఇక్కడ మనకి బడ్జెట్ అయితే తక్కువ ఉంటుంది. ఒకవేళ బడ్జెట్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే ఈ టర్బో కాకుండా నార్మల్ ఇంజన్ అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఎయిత్ రీజన్ మనం చూసుకున్నైతే డ్యూయల్ సిఎన్జి అనమాట. ఈ డ్యూయల్ సిఎన్జి ఉండడం వల్ల మనకి బూట్ స్పేస్ ఇంక్రీజ్ అవ్వడమే కాదు, ఓవరాల్ గా మనం చూసుకున్నైతే సిటీ ప్లస్ హైవే కండిషన్స్ పైన మనకి మైలేజ్ కూడా చాలా చాలా పెరుగుతుంది. సో డైలీ ఆఫీస్ కమ్యూటర్స్ కి కావచ్చు, లేకపోతే రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా హైవే పైన ప్లస్ సిటీలో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా ఈ సిఎన్జి ఆప్షన్ అనేది చాలా చాలా మంచిదనే చెప్పొచ్చు. అండ్ నైన్త్ రీజన్, సో సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్ మనం ఇవ్వడం వల్ల ఇంకొంచెం మనకి ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ గా ఉంటుంది. సో సిఎన్జి కావాలనుకునే వాళ్ళకి అండ్ ఆటోమేటిక్ కూడా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచిదని చెప్పొచ్చు. అండ్ బై ద వే టాటా పంచ్ అనేది ఫస్ట్ ఎస్యూవి అనమాట, కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్ లో మనకి ఫస్ట్ వెహికల్ చూడొచ్చు సిఎన్జి ప్లస్ మనకి ఆటోమేటిక్ అయితే ఇవ్వడం. కాకపోతే ఇక్కడ ఒక నెగిటివ్ అయితే ఉంది. మీకు కావాలి అంటే నెక్స్ట్ మీరు కమెంట్స్ చేసినట్టయితే నెగిటివ్స్ కూడా చెప్తాను. సో ప్రతి దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో దట్ మనం అన్ని కూడా తెలుసుకుంటేనే ఓవరాల్ మనకి ప్యాకేజ్ అని అర్థమవుతుంది అనమాట. నెగిటివ్స్ చెప్తున్నాను కదా, కంప్లీట్ గా డిగ్రేడ్ చేస్తున్నాను కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా నెగిటివ్స్ ఉంటాయి. అది కూడా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్ పరంగా ఒక చిన్న నెగిటివ్ అయితే ఉంది. మీరు కమెంట్ చేస్తే నెక్స్ట్ నెగిటివ్ దాంట్లో కవర్ చేస్తాను ఒకవేళ మీకు కావాలంటేనే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th రీజన్ మనం చూసుకున్నట్టయితే సర్వీస్ కాస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. వెహికల్ తీసుకోవడమే కాదు, దాన్ని యూస్ చేయడమే కాదు, పెట్రోల్ పోయించుకున్నాం నడిపించుకున్నాం అనే కాదు, ఓవరాల్ సర్వీస్ కూడా చాలా మ్యాటర్స్. ఎంత మీకు సర్వీస్ బాగా ఇస్తే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు వెహికల్ ఆఫ్టర్ సేల్, అంటే మనం అమ్మేటప్పుడు వేరే వెహికల్ ప్రిఫర్ చేయాలి, ఇది అమ్మేటప్పుడు కూడా మీకు మంచి రీసేల్ వాల్యూ తెచ్చి పెడుతుంది ఈ సర్వీస్ మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేసినట్టయితే. సర్వీస్ కాస్ట్ మనం చూసుకున్నట్టయితే నార్మల్ గా మనకి ఒక 4,000 to 5,000 అయితే సర్వీస్ కాస్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆయిల్ చేంజ్ కానీ ఇంకేమైనా వగేరా చేంజ్ అవుతే మనకి 6,000 to 7,000 కూడా మనకి ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. ఇది కొంచెం మేజర్ సర్వీస్ అని మనం చెప్పొచ్చు. ఓవరాల్ గా మనకి ఈ లెక్కను తీసుకున్నట్టయితే మీరు 5 years మినిమం వెహికల్ యూజ్ చేసినట్టయితే ఒక 30,000 వరకు మనకి కాస్ట్ అయితే వస్తుంది. 25,000 to 30,000. అది కూడా మనకు ఆ రెగ్యులర్ మీరు సర్వీస్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా ఇస్తుంటాయి. ఒకవేళ మధ్యలో స్కిప్ చేసి ఒక రోజు ఇచ్చి అంటే ఒక ఇయర్ ఇచ్చి ఇంకొక ఇయర్ ఇవ్వకపోతే, లేకపోతే ఆ రీడింగ్ అది మనకి ఎప్పుడైతే వస్తుందో సర్వీస్ ఆ టైంకి ఇవ్వకుండా వేరే నెక్స్ట్ ఇస్తే వేరే పార్ట్ లేకపోతే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ నెక్స్ట్ సర్వీస్ కాస్ట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. సో దట్ పీరియాడిక్ మెయింటెనెన్స్ మనం సర్వీస్ చేసుకున్నట్టయితే ఓవరాల్ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది 10 రీజన్స్ టాటా పంచ్ ఎందుకు కొనాలనేది. బై ద వే నేనేమైనా కవర్ చేయకపోతే మీరు ఒక్కసారికి నాకు కింద కమెంట్స్ లో షేర్ చేస్తే టాటా పంచ్ గురించి అది కూడా నెక్స్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బై ద వే మర్చిపోద్దు, కమెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ వీడియో ఏమైనా నెగిటివ్స్ గురించి కావాలా పంచ్ కి సంబంధించి, ఎందుకు తీసుకోవద్దు అనేది. అయితే సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారీ.